నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్ ఆదేశాలతో చెత్త తరలింపు. యానాం గోపాల్ నగర్లోని సబ్ స్టేషన్ వెనుక డంపింగ్ యార్డ్కు కేటాయించిన స్థలంలో ట్రాక్టర్లతో చెత్తను డంప్ చేస్తోన్న పారిశుద్ధ్య సిబ్బంది. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్ పర్యటన. 2 రోజుల పర్యటనలో భాగంగా యానాం వచ్చిన ఆయన యానాం పరిపాలన అధికారి మునుస్వామి ఇతర అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్. పోలీసులు అదుపులో గోపాల్ నగర్ డంపింగ్ యార్డ్ పోరాట సమితి సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రకాష్ అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నాయకులు. పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్ ఆదేశాలతో చెత్త తరలింపు ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. యానాం గోపాల్ నగర్లోని సబ్ స్టేషన్ వెనుక డంపింగ్ యార్డ్కు కేటాయించిన స్థలంలో ట్రాక్టర్లతో చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది డంప్ చేస్తున్నారు. జేసీబీ సహాయంతో సుమారు 8 ట్రాక్టర్లతో చెత్తను తరలించే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా చెత్త తరలింపును అడ్డుకునేందుకు సబ్ స్టేషన్ ఎదురుగా టెంట్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న గోపాల్ నగర్ డంపింగ్ యార్డ్ పోరాట సమితి సభ్యులు పెండెం సూర్యప్రకాష్, మంతెన సూర్యనారాయణరాజు, శ్రీనివాసుల రామ్కుమార్, మొలగపాటి వివి ఆంజనేయ రాజులను అదుపులోకి యానాం పోలీస్ స్టేషన్ తరలించారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పుదుచ్చేరి నుంచి సీసీ కెమెరాల ద్వారా యానాం పోలీస్ స్టేషన్ వీక్షిస్తోన్న పుదుచ్చేరి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న యానాంలో చెత్త తరలింపు ప్రక్రియను పుదుచ్చేరి కలెక్టర్ కులోత్తుంగన్, పరిపాలనాధికారి మునుస్వామి పర్యవేక్షించారు. గోపాల్ నగర్లోని చెత్తను తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యానాం పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మామూలుగా కాదు ఉండదు ఎవరు లోపలికి వెళ్ళిపోండి. రాంబాబు లోపలికి వెళ్ళిపోవడం వెళ్ళి వెళ్ళి లోపలికి వెళ్ళండి. ఇంకా On this day, we have already permission from SPS. I understand my position only.
எல்லா பொசிஷனும் தெரியும் சார். கூட்டு போங்க கூட்டு போங்க உள்ள கூட்டு போங்க మీరు పండి సార్ 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 1 minute సార్ సార్ రండి SP sir. We have already took permission from SP sir. Yeah, okay sir. For 30 days only we took permission. அவர் கூப்பிடுங்க கூட்டப்பா அப்ப கூட்டு போய் இவரு கூட்டு ஹார்ட் பேஷண்ட் தான். ஆட்டு பேசி கோரணிங்க எடுப்பா எடுத்துக்கலாம் உள்ள போ உள்ள ஒரு ஆளு உள்ள போய் சேர்லாம் எடுப்பா ரெடி பண்ண சார் அது வந்து ரூட் என்ட்ரி அதான் வைக்கணும் எக்ஸிட் அதான் வைக்கணும் அதான் வந்து பப்ளிக் வந்து என்ன பயப்படுத்துறீங்க மக்கள் நல்லா பயப்படுத்துறீங்க நீ அடுத்த வாரம் రోడ్ల 10 பேர் గోపాలకు వచ్చి నచ్చింది ఎంత ఉంటుంది కాదా కాస్త డైరెక్ట్ డంపింగ్ పరిగెట్ తాను పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థులు ఉన్నతే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాల్సి ఉంది. దానికోసం నిరంతరం తపన పడటం, ఫలితాలు రాబట్టడం జరగాలి. అప్పుడే ఆ పాఠశాల విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అందుకోగలరు. అలాంటి కోవకు చెందిన వారే మన రవీంద్ర మాస్టర్ అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ విద్యా ప్రమాణాలు ఉన్న జవహర్ నవోదయ పాఠశాలకు ఎంపిక చేయడం మార్గంగా ఎంచుకున్నారు. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉన్న గ్రాంట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు రవీంద్ర 2017లో ఉపాధ్యాయుడిగా వచ్చారు. అనతి కాలంలోనే పాఠశాల విద్యార్థులు గ్రామస్తుల మన్ననలు అందుకున్నారు. మాస్టర్పై ఉన్న నమ్మకంతో విద్యార్థులను పాఠశాలకు చేర్పించారు. ప్రతి ఏటా నవోదయ పాఠశాలకు ఒక్కరినైనా పంపించాలి అనేది ఆయన లక్ష్యం. దానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఇప్పటి వరకు గ్రామం నుంచి 6 విద్యార్థినులను, మరొక గ్రామం నుంచి 1 విద్యార్థిని నవోదయకు ఎంపిక అయ్యేలా చేశారు. ఆయన కృషి ఫలితంగా గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాలాజీ, మేడిశెట్టి సాయి విఘ్నేష్, చల్లపల్లి రామ్ చరణ్, పిల్లి ఆకాంక్ష, మేడిశెట్టి యామిని, దంగేటి దినేష్ పెద్దాపురం నవోదయాల విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంవత్సరం ఆయన వద్ద శిక్షణ పొందిన కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామానికి చెందిన దడాల లాస్య నవోదయకు ఎంపికైంది. ఒక గ్రామానికి 1 నవోదయ పాఠశాలకు ఎంపిక అవటమే గగనంగా మారిన నేపథ్యంలో ఒకే గ్రామం నుంచి 6 విద్యార్థులు నవోదయాలో చదవటం ఆయన కృషికి నిదర్శనం. ఈ శిక్షణకు విద్యార్థులకు కావాల్సిన మెటీరియల్ అంతా ఆయన సొంత ఖర్చులతో ఉచితంగా సమకూర్చడం విద్యపై ఆయనకు ఉన్న మక్కువ తెలియజేస్తుంది. విద్య ద్వారానే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలే తనకు స్ఫూర్తి అని రవీంద్ర అంటారు. ప్రతి పాఠశాలలోనూ ఇలాంటి మాస్టారు ఉండాలి. విద్య జీవితాన్ని మారుస్తుందని విశ్వసించే ఆశావహులు ఉన్నారని కోరుతున్నారు.
యొక్క ఐక్యూ లెవెల్స్, ఇక్కడ ఉండేటటువంటి తల్లిదండ్రులు ప్రోత్సాహం చేసి ఇక్కడ పిల్లలు తప్పనిసరిగా ఖచ్చితంగా నవోదయకి పంపిస్తే సీట్ సాధించగలుగుతారు. ఇది మండలానికి మారుమూల ప్రాంతం, రాళ్ళ మండలంలో చివరి ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లల్ని మరి ఏదైతే నవోదయ స్కూల్స్ యొక్క లక్ష్యం ఉందో, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని, తెలివైన పిల్లల్ని దేశ స్థాయిలో ఉత్తములుగా తీర్చిదిద్దారనేటువంటి ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి సాధించగలుగుతారని నమ్మకం తర్వాత నేను 2018 నుండి నవోదయ స్టార్ట్ చేయడం జరిగింది. మరి 2018 నుంచి సుమారు నాకు ఈ సంవత్సరం వరకు 6 సీట్లు ఈ గ్రామం నుంచి నాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక సీట్ చొప్పున నాకు 6 సీట్లు ఇక్కడి నుంచి 6 పిల్లల్ని ఇక్కడ నవోదయ పంపించగలిగాను. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడి నుంచి 7 పిల్లలు ఇంటర్మీడియట్లో ఉన్నారు. మరి నవోదయ విద్యాలయాలు అనేవి కేంద్ర స్థాయిలో ఎన్సీఆర్టీ సరిపస్తాం. మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్తోనూ మరి ఎన్సీసీ దేశభక్తిని మరి వ్యక్తిగత డిసిప్లిన్ని పెంచినటువంటి ఒక ఉత్తమమైనటువంటి విద్య, పిల్లల యొక్క ప్రతిభ ఏదైతే ప్రతిభలో ఆ ప్రతిభను ప్రోత్సహించేటటువంటి విద్య ఏదైతే దానికి పంపించడం నాకు అవకాశంగా ఉంది. దాన్ని ప్రోత్సహించినటువంటి ఇక్కడ నాతో పాటు పనిచేసినటువంటి మా సోదరుడు సైరా దుర్గా ప్రగతి గారు కానీ, మేడం గారు వెంకటేష్ నాయుడు గారు కానీ మరి ఈ దీంట్లో మరి ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు మరి రాత్రి 8 గంటల వరకు చేసుకున్న, రాత్రి ఉదయం 5 గంటలకే క్లాస్ పెడతాం, టెస్ట్ ఉంది వేళన్నా మరి తల్లిదండ్రుల దగ్గరుండి మరి వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి ఒక్కసారి పిల్లలు వర్కులు అవ్వడానికి రాత్రి 2 గంటలు అయిపోయి ఆ టైం వరకు కూడా తల్లిదండ్రులు వాళ్ళతో ఉండి కూడా చేయించి వాళ్ళ ప్రోత్సాహంతో మరి 6 పిల్లలు ఒకే పాఠశాల నుంచి వెళ్ళడం అనేది మరి చాలా అరుదు. గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరి దానికి గాను ప్రోత్సహించినటువంటి మరి సంస్థల ఉపాధ్యాయులకి, అదేవిధంగా తల్లిదండ్రులకి, కమిటీ వాళ్ళకి, అదేవిధంగా మా వైద్య శాఖ అందరికీ కూడా మరి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. మరి ఈ పిల్లలు రేపు ముందుట ఇప్పటికే మరి చాలా చక్కగా ఉన్నారు. ప్రతి సంవత్సరం వచ్చి కలుస్తారు. మరి ఈ పిల్లలు రేపు పొద్దున్న మంచి అధికారులుగా తయారయ్యారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రకాష్ అదుపులోకి తీసుకోవడంతో నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రకాష్ అదుపులోకి తీసుకోవడంతో నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని అన్నారు. ఈ మేరకు భారీ ఎత్తున నాయకులు, ప్రజలు పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులను నాయకులు నిలదీశారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎందుకు అదుపులో తీసుకున్నారని ప్రశ్నించారు. అనంతరం జరిగిన చర్చల మేరకు అదుపులో తీసుకున్న పోలీసులు వదిలేశారు. ఈ సందర్భంగా పరిణామాలపై డంపింగ్ యార్డ్ పోరాట సమితి నాయకుడు పెండెం సూర్యప్రకాష్, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్ రాజేష్ తదితరులు మాట్లాడారు. ஓகே சார், இப்போ என்ன சொல்லுன்னா அதே பார்ட்டி வந்து கலெக்டரை பார்த்து கலெக்டர் கிட்ட சொல்லிட்டு அவங்க வந்து ரிலீஸ் பண்ணுங்க உடனே. நாங்கள் வந்து எதுவுமே தடுக்கல. நீங்கள் உங்கள் வேலை நீங்கள் சட்டப்படி என்ன செய்கிறீங்களோ செஞ்சுக்கோங்க. நீங்கள் அவங்க நாங்கள் எங்களுக்கு தடுக்கல. நாங்கள் என்ன அதுக்கப்புறம் நாங்கள் என்ன பார்க்கணுமோ என்ன செய்யணுமோ எங்களுக்கு தெரியும். நீங்கள் முதல்ல அவங்க வந்து ரிலீஸ் பண்ண சொல்லிட்டு நீங்கள் வந்து கலெக்டர் கிட்ட சொல்லி ரிலீஸ் பண்ணிங்க. நீங்கள் సార్ అంగే వర్క్కి సార్ நான் எல்லாம் எங்கே இருக்காங்க எங்கே வெளியே போகும். இது வந்து என்னன்னா இது நம்ம லோக்கல் உள்ள ரிலீஸ் நம்ம ரிலீஸ் கலெக்டர் வந்து போயிட்டு கலெக்டர் நாலேஜ் இல்லாமல் நாங்கள் வந்து சார் கலெக்டருக்கு சொல்லுங்க. ஒரு கேள்வி கேட்குறேன். காலையில் அவங்க என்ன பண்ணாங்க? ஏதாவது உங்களை நிறுத்தினாங்களா, தடுத்தாங்களா, செய்ய விடாம விட்டாங்களா? சொல்லிட்டாங்க ஓகே. சும்மா ஒரு இடத்துல பக்கத்துல நிக்கிறவங்களை நீங்க எப்படி பிரிவென்ட் அரெஸ்ட் பண்ணலாம்? அவங்க உங்களை ஏதோ தடுத்தாங்க, நிறுத்தாங்க, செய்யலாம். நீங்க ஆர்கனைட் கேட் பிளாக் பண்ணல, நம்ம ஆளு நிக்கிறங்க. அது என்னன்னா சார் ஒரு சிம்பிள் சார் ஒண்ணு இல்ல சார், பீஸ்ஃபுல்லா இருக்குது சார். நம்ம ரைட் தான் இது. சார் வந்து கேட்டாச்சு சார், என்ன சார் செய்யணும்? லெட் தம் சிட் சென்ட் ஆன் 4 o'clock சொல்றாங்க. ஓகே, லெட் தம் சிட். தட் இஸ் இதுக்கு மேல நீங்க இது வந்து டெமோக்ரசி கண்ட்ரியா ஆர் வாட்? டெமோக்ரசி கண்ட்ரி பிரஜாஸ்வாமிய தேசமா? அது நாலு ஒண்ணு சார் இல்ல சார். இது அரெஸ்ட் பண்ண தேவை என்ன இருக்குதாங்க? உங்களை ஏதோ தடுத்தாங்களா, நிறுத்தாங்களா, செய்ய விடாம நிறுத்தாங்களாங்க? தெரியல இல்லையே. நீங்க எப்படி அரெஸ்ட் பண்ணலாம்? ரெக்கார்டுகளா எல்லாம் பீஸ்ஃபுல்லா இருக்கு சார். நம்ம கலெக்டர் கவுன்சில் வந்தாங்க 4 மணிக்கு நம்ம
நம்ம ஆளு பீஸ்ஃபுல்லா ப்ரொடெக்ஷன் பண்றோம். ப்ரொடெஸ்ட் பீஸ்ஃபுல்லா பண்றோம். என்ன கலெக்டர் தூரம் வர்ற அளவு நடந்து அப்படி பண்ணல நாங்க செய்யல அந்த மாதிரி செய்யறதா இருந்தா வந்து நான் ஜாயின் பண்ணி 15 நாள் ஆகுது. அதை எப்பயே செஞ்சிருக்கேன். அப்படி யோசனை பண்ணுங்க. கலெக்டர் வந்து வந்தாங்க, அங்கேருந்து வந்தது రామనగర్ వాసులు కూడా అరెస్ట్ చేశారన్న విషయం చాలా జరిగింది. 6:45కి వీళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఒక నేరస్తుల దగ్గర బిహేవ్ చేసిన విధంగా మా నాయకుల దగ్గర మా పోలీసులు బిహేవ్ చేయడం అనేది చాలా దారుణం. వాళ్ళ దగ్గర ఉన్న సెల్ఫోన్లు కానీ వాళ్ళ జేబులో ఉన్నవన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టించి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినంత నేరం వాళ్ళు ఏం చేశారు అసలు? ఎవరిని పోలీసులు డ్యూటీకి ఏమైనా హాని కలిగించారా, లేకపోతే పబ్లిక్కి ఏమైనా హాని కలిగించారా, అక్కడ వచ్చే అధికారులు కూడా ఏమన్నా ఇది చేశారా? వాళ్ళు ఓన్లీ నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళు 40 రోజుల నుంచి కూడా అదే విధమైన నిరసన తెలియజేస్తున్నారు. అది పోలీస్ సిబ్బంది వాళ్ళకి తెలియదా? వాళ్ళు కలెక్టర్ గారు వచ్చారని అడవిడి చేస్తున్నారు. 40 రోజుల నుంచి వీళ్ళందరూ ఏమయ్యారు? ఇన్నాళ్ళు క్లియర్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అది ఎవరు అసమర్థత? ప్రజలారా గమనించండి. ఎమ్మెల్యే గారు ఏదో చెప్తున్నారు, నేను ఈవేళ 2 రోజులు ఉండి చెత్త క్లియర్ అయితే ఇక్కడ వాళ్ళు వెళ్ళారు, నేను జనాలు తీసుకుని వెళ్ళారు. ఇక్కడ క్లియర్ అవుతుందని తెలిసి అక్కడ 2 రోజుల నుంచి డంపింగ్ క్లియర్ చేస్తే కానీ అనవరాన్ని అనిపిస్తుంది. కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు, మోడా ఉండి అతను ప్లేస్ చూపించి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. చేయకుండా ఇక్కడ నాయకులను అరెస్ట్ చేసి మా నాయకులను అరెస్ట్ చేస్తే మేము ఊరుకుంటామా? ప్రజలారా ఇది గమనించండి. ఇది రాజకీయానికి సంబంధించింది కాదు. గోపాలనగర్ మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళు ఏంటి, మీరు ఎక్కడ మంచి ప్లేస్ చూపించండి. ఇంత మంచి ఆర్ట్ ఆఫ్ ది సిటీలో మంచి ఏరియాలో ఈ డంపింగ్ యార్డ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదని దెబ్బలాడుతున్నారు. వాళ్ళు దెబ్బలాడాకే ఎవరికైనా ఉంది, దాన్ని మనం పరిగణలో తీసుకోవాలి తప్పించి వాళ్ళని అణిచివేద్దామంటే అది జరిగే పని కాదు. వాళ్ళు ఫర్దర్గా ఇంకా పైకి లేసే వెళ్తారు తప్పించి కిందకి తగ్గరు. దాన్ని గమనించి ఈ విధమైన అరెస్టులు ఎప్పుడు చేయకూడదని చెప్పేసి, ఎప్పుడు యానంలో జరగలేదు, ఎప్పుడు ఈ ముందు కూడా ఎప్పుడు జరగకూడదని కోరుకుంటూ, మరి యానం ప్రజలారు గమనించండి. ఈ డంపింగ్ యార్డు గవర్నమెంట్ పబ్లిక్ అందరూ కూర్చుని మాట్లాడుకుని ఒక సామరస్యకరమైన వాతావరణంలో చేస్తేనే తప్పించి ఏదో అధికారి వచ్చాడు అక్కడ వేసేయండి మా ప్రాబ్లం తీరిపోతుంది అంటే ఇది తీరే ప్రాబ్లం కాదు. దయచేసి గమనించండి ప్రజలారా. పొలిటీషియన్ పక్కన పెట్టండి. ప్రజలందరూ కూడా ఆర్వే గారి చేయవలసిన పని ఆర్వే గారిది. ఈవేళ పోలీసు ఏ విధంగా చేశారో అదేవిధంగా వాళ్ళు కూడా చేసి పబ్లిక్ని కన్వే చేసి వేరే ఒక ప్లేస్ ఫిక్స్ చేసి అందరికీ యోగ్యమైన ప్లేస్ ఫిక్స్ చేసి వాళ్ళు అక్కడ వేయవలసిందిగా కోరుచున్నాం. ఈ విధమైన చర్యలు తీసుకుంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు చవిచూస్తారని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మరింత క్రియేట్ అవుతుందని పోలీసు వారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిర్వహిస్తూ రోజు కూడా అక్కడే కూర్చుని ఎవరు కూడా ఏ ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మన నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంటే ఈరోజు పోలీసు వారు వచ్చి అక్కడ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్న కొంతమందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ముందస్తు చర్యలుగా వీళ్ళని అరెస్ట్ చేసామని చెప్పడం జరిగింది. మన 4 తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఏ విధమైన కూడా ఆటంకం కలిగించకుండా, ఏ విధమైన చర్యలకు పాల్పడకుండా మా అంతటా మేము స్వచ్ఛందంగా కూర్చుని ఏ విధమైన ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయకుండా నిరసన తెలుపుతుంటే మమ్మల్ని నిరంకుశంగా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. మార్నింగ్ నుంచి ఎవరు కూడా టిఫిన్లు కూడా చేయలేదు. వీళ్ళు 4 కూడా ఇక్కడ పెట్టారు. అలాగే ఈ ఎవరిని కూడా నిర్బంధించి భయపెట్టి ఇవాళ డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు నాయకులు కూడా అండగా నిలుస్తామని మాట ఇవ్వడం జరిగింది. అటు ప్రస్తుత ఎమ్మెల్యే గారు కానీ అలాగే ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు కూడా మాకు మాట ఇచ్చారు, మీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మేము చూస్తామని. వారి మీద భరోసాతోనే మేము ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు ఉదయం జరిగిన ఈ చర్య మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అలాగే ఒక వర్గానికి ఒక ప్రాంతానికి జరిగిన చర్యగా కాకుండా 50 మంది కూడా ఖండించాలని కోరుతున్నాం. ఎందుకంటే నివాసిత ప్రాంతాల్లో ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడ అనారోగ్యానికి కారణం కాకుండా ఈ డంపింగ్ యార్డ్ని వేరొక ప్రాంతంలో ఎవరికి కూడా జనాలకి ఇబ్బంది లేని ప్రాంతంలో కోరుకున్నాం తప్ప మేము ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి వాళ్ళు ఇబ్బంది పడాలని ఎప్పుడు కోరుకోలేదు. చాలామంది మాత్రం గోపాలనగర్లో వస్తే బాగుంటుంది, గోపాలనగర్ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్తున్నాం, మేము ఏ ప్రాంతంలో ఉండాలి,
ఇక్కడే ఉండాలి, వాళ్ళు ఇబ్బంది పడాలని ఎప్పుడు కూడా మేము కోరుకోలేదు. ఎక్కడైతే జనాలకు నివాసాలకు దూరంగా ఉంటుందో, విద్యా సంస్థలకు దూరంగా ఉంటుందో అలాంటి ప్రాంతాన్ని ఎంచుకుని ఏ రకమైన ఇబ్బంది లేని ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ని పెట్టాలని కోరుతున్నాం. యానంలో చెత్త గురించి 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నా కానీ ఈ ఉద్రిక్తమైన పోరాటం గత 36 రోజుల నుంచి జరుగుతూ ఉంది. నిన్ననే మన పుదుచ్చేరి కలెక్టర్ గారు యానం రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్ గారికి ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. డంపింగ్ యార్డ్ల విషయంలో యానంలో చెత్త వేయడం అందరికీ కూడా అది సమస్య. యానంలో ఎప్పుడు కూడా 30 రోజులు యానంలో ఈ రీతిలో ఇలా ఉండిపోయిందంటే ప్రతి వాళ్ళు ఇక్కడ సమస్య. కానీ యానంలో ఉన్న చెత్త తీసేయమని మన శాసనసభ్యులు పాండిచేరి వెళ్ళారే కానీ ఆ చెత్త ఎక్కడ వేయాలనేది ఒక పర్మనెంట్ ప్లేస్ చూసుకోకుండా ఏదో ఏదో ఒక ప్లేస్ నుంచి ఒకటి వేసేయాలి. అంటే ఈ ఒక ప్రాంతం వాళ్ళు ఈ మనోభావాలు దెబ్బతినకూడదు, వేరే వారి ప్రాంతంలో ఉన్న మనోభావాలు దెబ్బతినాలా? మరి ఎమ్మెల్యే గారు మీరు దీన్ని ఆలోచిస్తున్నారా లేదా అనే దాని మీద అసలు మీకు పూర్తిగా ఆలోచన ఉందా? ఏదో ఒక ప్లేస్లో మేము మాట ఇచ్చాము అక్కడ తీసేయాలి అంతేగాని అక్కడ కూడా ఒక నివాసితులు ఉన్నారు, ఒక పవర్ గిడ్ అనే ఒక యానోకి ఎంటైర్ ఒక పవర్ వచ్చే ప్లేస్ ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, అక్కడ హైవేకి దగ్గరగా ఉన్నాం. ఇంత సమస్యలు ఉండి మరి అక్కడే వేయించినామంటే కేవలం మీరు అక్కడ వస్తూ చెత్త యానంలో తీసేయండి అంటే అక్కడ ఏమనే ఇండైరెక్ట్గా మీరు ప్రపోజ్ చేసినట్టు మేమందరం కూడా అనుకుంటున్నాం. ఆ ప్రపోజల్ మీరు తప్పు అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తాం. మీరు ప్రజలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధి, ప్రజల యోగక్షేమంలో ప్రజల శ్రేయస్సు గురించి మీరు చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. కానీ ఒక ప్రాంతంలో ఏదో తీసేయాలి మొక్కుబడిగా దాన్ని తీసుకొచ్చి ఇంకో ప్రాంతంలో వేసేయాలన్నది చాలా హేతుమైన చర్య అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. గోపాల్ నగర్ వాసులు అందరూ కూడా దీని మీద పొగడనక కూడా దీని మీద పోరాటం చేస్తూ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ యువకులు కానీ దీని మీద తీవ్రమైన పోరాటం చేయవలసిన అవసరం ఉందా? మాకు ఈవేళ ప్రజాప్రతినిధిగా మీకు ఓట్లు వేసినందుకు మాకు ఇది ఒక పనిష్మెంటా అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసి వాళ్ళకి క్షేమం చూడవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధి ఉంది. ఆ బాధ్యత మర్చిపోయి మీరు దానికి ఏదో అఫీషియల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఈవేళ ముందు మాత్రంగా యానంలోనే చెత్త చేసి ఒక ప్రాంతంలో వేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తాం. మా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఎవరు ఏంటన్నది కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు, విద్యుత్తులు అయ్యారు ప్రజలు కూడా. ప్రజలు ఎప్పుడు కూడా ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆలోచిస్తున్నాను. పోలీసులు కూడా దీని మీద ఒక రాతాంతం చేశారంటే ఒక ఆఫీసర్ వచ్చాడని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తు పాడేసి ఉన్న వాళ్ళని అక్కడ ఏ రోజు కూడా అక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయడం కానీ ఒక నినాదం చేయడం కానీ ఏమీ లేకుండా శాంతియుత పోరాటం చేస్తున్న వ్యక్తులు తీసుకొచ్చి మీ రోజు ఇక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. పోలీసులు మేము మా నాయకులు కానీ మేము కానీ మా పవర్స్ కానీ తలుచుకుంటే మీరు కాదు కదా మీ పోలీస్ స్టేషన్ కూడా ఆగదని చెప్పేసి ఈవేళ తీవ్రంగా నేను సవాల్ చేస్తున్నాను. ఈవేళ ఏంటో అనుకుంటారు మీరు? ఈవేళ మా ఫాలోవర్స్ కానీ మా నాయకులు కానీ దీన్ని చాలా శాంతియుతంగా ఇప్పుడు వరకు ఉన్నారంటే మేమైనా తప్పు చేసిన వల్ల మీరు దీన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి తప్పు చేసినవి జరుగుతున్నాయి. వాటిని అసలు మీరు చూసుకుంటూ వదిలేస్తున్నారు. కానీ దీని మీద మీరు భూతత్వంలో చూపిస్తున్నారంటే ఏదో మీరు మొక్కుబడిగా చేసిన చర్య అని చెప్పేసి ఒక ఆఫీసర్ని సాటిస్ఫై చేయడానికి వచ్చిన చర్య అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తామని వీళ్ళందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి వాళ్ళకి కూడా ఇవాళ పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ సొమ్ము కొట్టేసిన సైబర్ మోసగాళ్లు 30 లక్షల రూపాయలకు టోకరా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ సొమ్ము కొట్టేసిన సైబర్ మోసగాళ్లు 30 లక్షల రూపాయలకు టోకరా. రిటైర్ ఉద్యోగునికి ఇటీవల పదవీ విరమణకు సంబంధించిన 30 లక్షల రూపాయల నగదు బ్యాంకులో జమ. దీన్ని గమనించిన సైబర్ కేటుగాళ్లు తాము సిబిఐ ఆఫీసర్లమని అంటూ బ్యాంకులో ఉన్న డబ్బులను తమకు ఇవ్వాలని లేదంటే మీ కుమారులను చంపేస్తామని వీడియో కాల్ ద్వారా బెదిరింపులకు బెదిరిపోయి ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేసిన రిటైర్డ్ ఉద్యోగి మోసపోయామని తెలిసి కొత్తపేట పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కొత్తపేట పోలీసులు బ్యాంక్ అకౌంట్లో సమాచారం మేరకు ముంబై కేంద్రంగా సైబర్ మోసగాళ్లు లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్ పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా యానాం వచ్చిన ఆయన యానాం పరిపాలనాధికారి మునుస్వామి ఇతర అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు.
యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్ పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా యానాం వచ్చిన ఆయన యానాం పరిపాలనాధికారి మునిస్వామి ఇతర అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. యానాం విద్యాశాఖ అధీనంలోని పీఎం శ్రీ రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం యానాం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి అక్కడ ఉన్న రోగులకు అందుతున్న వైద్య సేవలను వసతులను పరిశీలించి అలాగే వైద్యులతో మాట్లాడారు. అలాగే యానాం సబ్ జైలును పరిశీలించారు. అనే slow. Cell. This teaching is quite a surprise. Very good. What's your name? Chaitanya. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కృషి చేయాలని యానాం నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ నల్లం నాగబాబు అన్నారు. యానాం నల్లం రెసిడెన్షియల్ కాన్సెప్ట్ స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శుక్రవారం స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నల్లం నాగబాబు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో తమ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. 500కు పైగా మార్కులు సాధించిన 15 మంది విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అలాగే నల్లం రెసిడెన్షియల్ హైస్కూల్ విద్యాలయంలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ సాయిరాం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సభాయ నమః. సభకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి
విద్యార్థులకు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా చైర్మన్ గారు శ్రీ నల్ల నాగబాబు గారికి, Chair of Children, సగాకి జయస నిజం చెప్పాలంటే చాలా ఉత్తమమైనటువంటి ప్రతిభను కనపరిచారు. మన పేరెంట్స్ తెలుసు బయట పరిస్థితులు, బయట వాతావరణం ఎలా ఉందో. అయినప్పటికీ ఇక్కడ మొరాలిటీని, మా టీచర్లు చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు దిశానిర్దేశంతో ఫాలో అవుతూ వాళ్ళు స్వతహాగా జెన్యున్గా సంపాదించుకున్నటువంటి మార్క్స్. ఇది స్వయంగా మేము చెప్పడం కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసినటువంటి విషయమే. ఈ విషయంలో అయితే మనం చాలా సంతోషపడాలి. ఎందుకంటే రీజన్ టాపర్ అనేది డజంట్ మ్యాటర్, కానీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేస్తున్నారో అది భవిష్యత్తులో వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా ఫుల్ఫిల్ అవుతుంది, చాలా ఉపయోగకరం అవుతుంది వాళ్ళకి. సో సార్కి మేము వెంటనే ఈ విషయం చెప్పినప్పుడు వెనక ఆలోచన ఏమీ చేయకుండా ప్రిన్సిపల్ గారు తప్పకుండా మన పిల్లల్ని అప్రిషియేట్ చేద్దాము, వాళ్ళని ఈ రోజున పిలిపించండి, తల్లిదండ్రుల ఫంక్షన్లో వాళ్ళకి ఒక చిన్న చేత సత్కారం చేసి వాళ్ళు చదువులో ఇంకా ముందంజ చేసేలాగా ఒక చిన్న ప్రయత్నం చేద్దామని అన్నారు. ఆ రోజు అన్నటువంటి మాట ఈరోజు నిలబెట్టడానికి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఇప్పుడు నేను వరుసగా ఎవరైతే టాప్ లైన్లో నిలిచారో ఆ విద్యార్థుల్ని వేదిక మీద ఆహ్వానిస్తాను. స్కూల్ కూడా బెటర్, కానీ ప్రతి విద్యార్థి కూడా నేను కాన్ఫిడెంట్గా వెళ్తాను. అలాగే మన స్కూల్లో చాలా స్కూల్ అయితే మంచి పేరు వచ్చింది. అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు. చాలా స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా ఆనెస్ట్గా, అంటే తనకు వచ్చింది ఏదైతే మీ టీచర్స్ చెప్పారో అది పక్కగా రాస్తాను. ఎందుకంటే నాకు మంచి లేదంటే మా స్కూల్ నుంచి చాలా బయట మంచి టాక్ ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంది. ప్రతి సంవత్సరం చాలా వరకు మనకు అంటే నేను ఇందులో మీ పిల్లలు 100% కాపీ కొట్టాలంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎవరో ఫెయిల్యూర్స్ కొంతమంది లాస్ట్ అమౌంట్ మాట్లాడే కానీ తప్ప మ్యాక్సిమం పిల్లలకి బాగా చదువుకున్న పిల్లలు ఎవరైతే మంచి విధాలు కాకిస్తున్నారు 100% నాకు సాధారణంగా విద్య కోసం ఆధారపడే వాళ్ళు కాదు. వాళ్ళంతా వాళ్ళు ఓన్ జెన్యున్గా రాసినవాళ్ళు. మీ అందరికీ మళ్ళీ ఇదే చెప్తాను, సంస్థ యజమానిగా ఫ్యూచర్లో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే మీరు క్లాస్ రూమ్లో మీకు అందరూ అన్నాను, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎవరో కాదు, ఒక కార్పొరేట్ సంస్థలో ఒక టీచర్ని ఇలాగే ఎగ్జామినేషన్ టైంలో నేను కలవడం జరిగింది 2 years బ్యాక్. వచ్చిన తర్వాత ఏం రాశారు, ఎలా ఉంది, ఏంటి, ఎలా చదువుతున్నారని చూసానంటే ఏం చెప్తాను రాశారు. గట్టిగా మనం ఏమైనా చెప్తున్నాం అనుకోండి, ఎందుకైనా మమ్మల్ని వెళ్ళిపోతారు, మీరు అలాగే చెప్పుతారు కదా, నేను అవి రాస్తాను కదా, మమ్మల్ని గురించి చంపుతారని చెప్పేసి మమ్మల్ని మా మాట ఏమైనా క్రియేట్ చేయలేదని ఒక కార్పొరేట్ సంస్థలో ఉన్న ప్రిన్సిపల్ ఒక టీచర్ చెప్పారు. కానీ మనకు ఆ దుస్థితి లేదు. నేను పెద్దగా రాలేదు, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని బూస్టింగ్ అని చెప్పేసి నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. నా పిల్లలకి నాకు నమ్మకం, వెళ్ళి విషయస్ వచ్చేయండి అంతే. నా పిల్లలకి అక్కడ ఏంటి ఆల్మోస్ట్ స్టెప్స్ వచ్చాయి అంతే తప్ప వాళ్ళు అలా రాసుకుంటారు. మీకు ఎప్పుడు అదే చెప్పాను, మీకు ఏదైతే వచ్చిందో దానికి చెప్పండి కాబట్టి ఎవరి మీద కూడా ఆధారపడద్దు అని చెప్పి. అలాగే మీరు రాసిన దానికి, మీరు చేసిన దానికి, మీకు వచ్చి జెన్యున్గా వచ్చిన మార్కులకి మేమందరూ కూడా చాలా గర్వపడుతున్నాం. ర్యాంకులు నా సార్ చెప్పినట్టుగా ర్యాంక్స్ అనేవి అటు అవుతాయి ఇటు అవుతాయి, అది పెద్ద ఇష్యూ కాదు. ఈ సంవత్సరం జూనియర్ కాలేజ్ కూడా
అన్ని టాపులు మనకి, అన్ని టాపులు మనకి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, బైపీసీ, ఎంపీసీ అన్నీ కూడా రీసెంట్ టాప్ అదే. కొన్నాటిలో రేజీసీ ఈక్వల్గా వచ్చిన, కొన్నాటిలో మనమే టాప్ ఎక్కువ ఉన్నాయి. ఒక సెకండ్ ఇయర్ బైపీసీలో మాత్రం కావాలని అక్కడ ఒక 3 మార్కులు ప్రాక్టికల్ మిస్ చేయడం వల్ల ఆ అమ్మాయి కూడా రీసెంట్ మిస్ అయ్యింది. లేకపోతే రీసెంట్ ఆ అమ్మాయి కూడా రీసెంట్ అమ్మాయి మిగతా మనకి రావాలి. అక్కడ కావాలని చెప్పేసి ఎంత చెప్పినా కూడా ఏం లేదు. అక్కడ నేను వచ్చిన ఎక్స్ట్రా మాకు ఇంజనీర్ ఎంత వచ్చారో వాళ్ళు, అది తప్ప కాలేజీలో కూడా మనకి ఎన్ని తప్పచ్చు. ఎందుకంటే పిల్లలకి చదువు ఇవ్వాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్లో ఈ ఇన్స్టిట్యూషన్ నేను నడుపుతున్నాను. దాని తగ్గట్టుగా నన్ను నమ్మి నన్ను వచ్చిన థ్యాంక్స్ మా పేరెంట్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మేము ఇక్కడ టార్చర్ చేస్తూ కానీ బైఫోర్స్ చేసి మీకు లేకపోతే ఒత్తిడి చేసి విజయం ఇవ్వట్లేదు. మీకు చాలా అవేర్నెస్ కవర్ చేస్తూ ఒత్తిడి లేకుండా టైమ్స్ కూడా చాలా లిమిటెడ్ టైమ్స్ చెప్పాలి. మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 అనేది లాస్ట్లో పెట్టాము. ఇది అప్పుడన్నా 5 వరకు కదండి. అది పెద్దగా అనేది సాధారణ క్లాసెస్ అయ్యి ఏం ఎక్స్ట్రా క్లాసెస్ ఏం కాదు. ఎక్స్ట్రా క్లాసెస్ ముందు పెట్టేవాళ్ళం కరోనా ముందు. చెప్పారు కదా 13-15 రాత్రి 1 గంట దాకా కూడా కూర్చునేవాళ్ళు. మీ సబ్జెక్ట్ ఇచ్చింది క్లాస్ కంప్లీట్ చేస్తే కానీ పంపేవాళ్ళు కాదు. అలాంటిది ఈ సంవత్సరం నుంచి కానీ లాస్ట్ ఇయర్ కానీ ఎక్కడ మీకు ఒత్తిడి ఇవ్వలేదు. అందుచేత మీరు కూడా ఇప్పుడున్న పొజిషన్ సొసైటీని అర్థం చేసుకుని మీరు చదువుతున్నారు కనుక కొన్ని చిన్న పనులు, చిన్న ఆనందాలు పక్కన పెడితే కొంచెం ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యింది కాక ఈ నెక్స్ట్ మీ 2 years కూడా చాలా ముఖ్యం. మీకు ఆ 2 years మీరు కంపల్సరీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ 2 సంవత్సరాల్లోని మీకు ఒక రైట్ ఫ్యూచర్ అనేది డిసైడబుల్. మీకు ముందే చెప్తాను, స్కూలింగ్ స్టేజ్ అయిపోయింది. నౌ యూఆర్ గోయింగ్ టు ద కాలేజ్. ఈ కాలేజీ 2 years టోటల్ ఎంటైర్ లైఫ్ డిజైన్ చేస్తుంది. ఈ 2 years మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ప్రభావాలకి లోన్ అవ్వకండి. మనం ఏంటి, మనకేం కావాలి అది ఒకసారి దృష్టి ముందుకెళ్తారని ఆ భగవంతుడు మీకు ఎప్పుడు మంచి ఆశీస్సు నుంచి మిమ్మల్ని మంచి విషయం ఉంచాలని మనసులో. థ్యాంక్ యూ. తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది లేని చోటే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావులు డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆర్గాని దినేష్ ఆరోపించారు. ఈ మేరకు వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు. తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది లేని చోటే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావులు డంపింగ్ యార్డ్ విషయంలో ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారని యానం బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆర్గాని దినేష్ ఆరోపించారు. ఈ మేరకు వీటికి సంబంధించిన వివరాలను తెలిపారు. యానం శాసనసభ్యులను మీ సభముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే డంపింగ్ యార్డ్ కోసం అలాగే మల్లాడి కృష్ణారావు గారు కూడా చెప్పారు, నేను ఇక్కడ రాకుండా చేస్తాను అయ్యి అని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కూడా అదే చెప్పారు. ఈరోజు ఇక్కడ ఏదైతే కలెక్టర్ వస్తున్నారో, కలెక్టర్ వస్తున్న టైంలో జాగ్రత్త తప్పించుకోవడం కోసం 30 మందిలో 40 మందిలో తీసుకుని పాండిచేరి వెళ్ళడం జరిగింది అశోక్ గారు. అక్కడ ఎక్కడన్నా పాండిచేరిలో నాకు తెలియక అర్థంగా అడుగుతానంటే, పాండిచేరిలో ఎక్కడన్నా డంపింగ్ యార్డ్ ఉంటే తీయించడం కోసం వెళ్ళారా మీరు? అంటే పాండిచేరిలో ఎక్కడన్నా చెత్త ఏదైనా ఉంటుంటే అక్కడ తీయమండం కోసం మీరు వెళ్ళారా? యానంలో సమస్య పెట్టుకుని యానంలో కలెక్టర్ వస్తున్నప్పుడు ఎంతవరకు కరెక్ట్ అండి మీరు అక్కడ పాండిచేరి వెళ్ళడం చేయడం అనేది? ప్రజలను అందరూ ఆలోచించండి. ఇది కేవలం ఆడే ఆ బోటకం అన్నమాట. చాలా దారుణమైన విషయం. ఎవరైనా యానంలో ఒక పెద్ద అడ్మినిస్ట్రేటివ్ కానీ, లేదంటే పెద్ద ఆఫీసర్ కానీ, లేదంటే ఒక ఎమ్మెల్యే మినిస్టర్లు వచ్చినప్పుడు ముందుగా వెళ్ళి రిసీవ్ చేసుకునేది కేవలం మల్లాడి కృష్ణారావు మాత్రమే. మరి ఆయన ఈరోజు ఏమైపోయారు? కేవలం వీళ్ళు ఆడుతున్న ఆటలు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని వద్దని అనడం, ఇద్దరు ఈరోజు వేస్తారని తెలిసినా సరే, కలెక్టర్ వస్తారని తెలిసినా సరే ఇక్కడ నుంచి అని వెళ్ళిపోవడం అనేది చాలా 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 బోటకం. ఇది ఖచ్చితంగా యానం ప్రజలు మోసం చేస్తున్నారు. మేము కూడా కోరుకునేది ఏంటంటే, యానంలో ప్రజలు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేకుండా వేయాలనే ఉద్దేశంతో మేము కూడా గోపాలలో ధర్నా చేస్తున్నప్పుడు, ఫస్ట్ రోజు ధర్నా చేస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని ఏమన్నారంటే, దయచేసి మీరు రావద్దండి, ఇది రాజకీయం అయిపోతుంది, మీరు వస్తే మాకు ఇబ్బంది అవుతుందండి, మేము ఫోన్ చేస్తేనే రండి అని అన్నారు. అయినా సరే వాళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు మేము వెళ్తే అక్కడ పెండు ప్రకాష్ గారు ఒకటే చెప్పారు, దయచేసి ఇది రాజకీయం చేయొద్దండి, రాజకీయం చేసి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి అని చెప్పేసి అని అన్నారు. ఈరోజు మాకు బాధ అనిపిస్తుంది. అంటే మేము వస్తుంటే మీకు రాజకీయం అవుతుంది, మీరు ఎవరో రాజకీయ నాయకులు కాదన్నమాట. ఎందుకు మరి మమ్మల్ని దూరం పెట్టారో ఆ విషయాల్లో, ఎందుకు మమ్మల్ని రావద్దన్నారు అనేది ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి. నిజంగా ఈరోజు చెప్తున్నాను. అక్కడి వరకు పాండిచేరి ఈయన ఎందుకు వెళ్ళిపోయారు,
ఎప్పుడు ఎవరు వచ్చినా సరే రిసీవ్ చేసుకుని దగ్గరగా చూసి ప్రతి ఒక్కటి కూడా పిన్ చూసుకుని మల్లాడి కృష్ణారావు గారు ఏమైపోయారు, ఇద్దరు ఆడుతున్న ఆటగాలే కదా, నాటకాలే కదా ఇదంతా. ఈ రోజు సైడ్ వేసేసుకుని ఎవరిని మా మాలాంటి మేము నాయకులు మేము వచ్చి పోరాడుతుంటే మమ్మల్ని కూడా అక్కడ అవాయిడ్ చేయించి రావద్దని చెప్పి మేము ఫోన్ చేస్తేనే రండి అని చెప్పడం కూడా జరిగింది. మేము వెళ్తే అక్కడికి మేము ఫోన్ చేస్తాం సార్, మీ అవసరం ఉందని అనుకుంటే చేస్తామన్నారు. ఇప్పుడు కూడా అవసరం మీకు కనిపించలేదు. సరే వాట్ ఎవర్ ఏదైనా సరే మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్ అనేది దూరంగా ఎక్కడో చోట పెట్టాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మీకు చెప్పింది ఏంటంటే ప్రజలందరూ కూడా ఏదైనా మనకు ఇప్పుడు పందులకి ఎవరికి ఇబ్బంది లేదు, మన యానం ప్రజలందరికీ కూడా దూరంగా ఉందని అనుకుంటున్నప్పుడు అక్కడ అవకాశం ఉంటే కలెక్టర్ గారు కూడా ఆలోచించి అక్కడ పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు అక్కడ వేసింది మేము చాలా బాధగా ఫీల్ అవుతున్నాం. దయచేసి మీ ప్రజలందరూ గుర్తించాలి. యానం అలాగే ఈ రోజు కూడా మేము చూసినట్లయితే మేము రిప్రజెంటేషన్ కూడా రెడీ చేసాం కలెక్టర్ గారికి ఇవ్వడం కోసం చెప్పేసి. సార్ యానం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అది ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా లేని ప్లేస్లో పెట్టమని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా రకాలుగా జనాలకు దూరంగా కొన్ని ప్లేస్లు ఉన్నాయి. మరి పందులంక అయినా సరే వేరే ఏదైనా ప్లేస్లో పెడితే బాగుంటుంది, లేదా ఆంధ్రాలో సైట్ కొనుక్కుని అయినా సరే గవర్నమెంట్ కొని పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మాకు కూడా అనుకుంది. ఎందుకంటే అందులో ఎవరికి ఇబ్బంది ఉండకూడదనే మా ఉద్దేశం. దయచేసి ప్రజలు మీరు ఒకటి మట్టి గుర్తించండి. అక్కడ మల్లాడి కృష్ణారావు గారు కానీ గొల్లపల్లి శ్రీనివాస గారి ఏం చేశారు అథారిటీ మీరు జనాలందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో మీ ముందుకి ఈ రోజు వచ్చాను. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా సరే 110% కూడా మేము వచ్చాక నిలబడడానికి పోరాడడానికి యానం కాంగ్రెస్ పార్టీ ఎట్ల వేళ ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాన్ దినేష్ ధన్యవాదాలు, నమస్కారం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ల పహల్గాం బైసరన్ ప్రాంతంలో 28 మంది టూరిస్టులను బలిగొన్న ఉగ్ర ముష్కరుల దుశ్చర్యపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళరేవులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ల పహల్గాం బైసరన్ ప్రాంతంలో 28 మంది టూరిస్టులను బలిగొన్న ఉగ్ర ముష్కరుల దుశ్చర్యపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళరేవులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. అమాయక ప్రజలను బలిగొన్న ఉగ్రవాదుల చర్యలను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నిఘా ద్వారా ముందుగా తెలుసుకుని పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. సంఘటన జరిగినప్పుడు స్పందించడం కాకుండా ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసి ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేవి కావని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని, అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, ప్రపంచవ్యాప్తంగా అనేక శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉండగా అమాయక ప్రజలపై ఉగ్రదాడులు నిర్వహించడం ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాళరేవు తహసీల్దార్ కార్యాలయం నుంచి చెరువుగట్టు సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నీడి వెంకటరమణ, వివోఎల సంఘం నాయకులు ఈశ్వరిబాయి, అగ్నికుల క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు వైదాడి నూకరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు అదృష్టదీపుడు, మాజీ ఎంపీటీసీ బొంతు మోహన్, నల్లి ఈశ్వరరావు, కుడిపూడి మల్లేష్, గంటా దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి చాలా హేయమైన చర్య. మనిషిని చంపుకోవడం అంటే చాలా దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఏదైనా కేంద్ర ప్రభుత్వం విషయంలో సరైన చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారికి అందరికీ కూడా మా తాళరేవు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తున్నాం. ఐపోలవరం మండలం కేసనకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి నక్క వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రాజేష్ బాబు, సబ్ యూనిట్ అధికారి పర్యవేక్షణలో కేసనకూరు పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. మలేరియా అంతం మనతోనే, దోమ పుట్టరాదు, దోమ కుట్టరాదు, దోమలను నిర్మూలిద్దాం, దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారిద్దాం అంటూ నగర పురవీధుల్లో ప్రజలు చైతన్యం ర్యాలీ చేయడం జరిగింది. మలేరియా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పి రాజ్కుమార్, డాక్టర్ ఎం రాజేష్ బాబు, ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ కె రమేష్, ఎం సూర్యకుమారి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మలేరియా అంతం, మలేరియా అంతం, మలేరియా అంతం, మలేరియా అంతం. చిన్న ప్రాణులు, చిన్న ప్రాణులు, చిన్న ప్రాణులు.
ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ముమ్మిడివరం నజరుల్ ముమేనీనా జామేవుల్ మసీదులో నల్ల రిబ్బన్లతో ముస్లింల ప్రార్థనలు. మసీద్ కమిటీ అధ్యక్షులు ఎం గౌస్ బాషా ఆధ్వర్యంలో కాశ్మీర్లో పలువురిని కాల్చి చంపిన ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండించిన ముస్లింలు సర్వమతాలకు నిలయమైన భారతదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉగ్రమూకలు మారణకాండ ఇదే చివరిది అవ్వాలని, దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని బహిరంగంగా కాల్చి చంపాలని డిమాండ్. కేంద్ర ప్రభుత్వ ఉగ్రవాదుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా ముస్లిం సమాజమంతా వెనుకుంటుందని వెల్లడి. కేంద్రం దీని మీద ఏ స్టాండ్ తీసుకున్నా, ఎలాంటి శిక్ష వాళ్ళకి విధించినా కూడా పునరావృతం కాకుండా ఈ శిక్ష చాలా కఠినంగా ఉండాలని చూపించుకోవడం జరుగుతుంది. అనేక మంది సోదరులు పైన ఆలోచించున్నారు. ఎవరైనా సరే ఈ విషయం గురించి ఖండించాలి అనుకుంటే మీడియా మిత్రులు ఖండించాలని చెప్పిసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్ ఆదేశాలతో చెత్త తరలింపు. యానాం గోపాల్ నగర్లోని సబ్ స్టేషన్ వెనుక డంపింగ్ యార్డ్కు కేటాయించిన స్థలంలో ట్రాక్టర్లతో చెత్తను డంప్ చేస్తోన్న పారిశుద్ధ్య సిబ్బంది. యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్ పర్యటన. 2 రోజుల పర్యటనలో భాగంగా యానాం వచ్చిన ఆయన యానాం పరిపాలన అధికారి మునుస్వామి ఇతర అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన పుదుచ్చేరి కలెక్టర్ ఏ కులోత్తుంగన్. పోలీసులు అదుపులో గోపాల్ నగర్ డంపింగ్ యార్డ్ పోరాట సమితి సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రకాష్ అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.